హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆగండి, ముందైతే ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ఒక్కసారి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కిచెన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈరోజు. మొత్తం అన్ని క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నాం అనమాట. మార్నింగ్ 7:30 తర్వాత స్టార్ట్ చేసేసాను. ఇవి చూస్తున్నారు కదా, అన్ని కింద పెట్టేశాను అనమాట. సామాన్లన్నీ వీడైతే ఆడుకుంటున్నాడు. ఇక బయట వచ్చేసి కొన్ని గిన్నెలు అయితే కడిగి ఇలా బయట పెట్టేశాను. బట్టలు అయితే కొన్ని ఉతికి పెట్టేశాను అనమాట. సో ఇక ఇక్కడ స్టవ్ వచ్చేసి మొత్తం బ్రష్ వేసి కొంచెం లిక్విడ్ వేసి మొత్తం ఒకసారి అయితే రబ్ చేసి అట్లా ఉంచానమాట. ఇక్కడ ఇవంతా ఈ రోజు అయితే మొత్తం నీట్ గా బయటికి తీసి మొత్తం దుమ్ము దులిపి నీట్ గా పేపర్లన్నీ కొత్తవి వేసి క్లీన్ చేసి పెట్టామన్నమాట. ఈరోజు ఇంకా చాలా పని ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేది ఉంది, అలాగే ఫ్రిడ్జ్ దగ్గర క్లీనింగ్ ఉంది, చాలా ఉందన్నమాట. ఈరోజు సాటర్డే, దానికి తోడు సాటర్డే ఈవినింగ్ పూజ ఉంటుంది నాకు. సో ఇంకా సాటర్డే ఈవినింగ్ పూజ, అలాగే మనకు పండగ కూడా వస్తుంది కదా, ఉగాది వచ్చేస్తుంది కదా. సో ఇంకా శుభ్రం చేయడం, ఇల్లంతా దుమ్ము దులుపుకోవడం, అన్ని పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఈ ఒక్కరోజు ఈ హాల్ మొత్తం చేసుకుంటే నెక్స్ట్ ఏదో ఒక రోజు అయితే బెడ్రూమ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికైతే మొత్తం క్లీన్ అయింది. ప్రెసెంట్ స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేస్తాను. ప్లాట్ఫామ్ మొత్తం శుభ్రంగా చేసేసాను అనమాట. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ రోజు వరకు. ఇంకా చాలా పొద్దున్న నుంచి చేస్తున్నాను కదా, చాలా అలసిపోయాను అనమాట. అసలు ఓపిక లేదు. ఇవన్నీ చేసుకుంటూనే మధ్యలో మా వాళ్ళకి బాక్సులు పెట్టడం, రెడీ చేయడము, అలాగే మా దేవాంశ గాడికి అయితే ఇంకా స్కూల్ లేదు. 2 days నుంచి వాడికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట. కొంచెం ఫీవర్ వచ్చేసి జలుబు, ఐస్ క్రీమ్లు బాగా తినేశాడు. దానివల్ల కొంచెం జలుబు, లోపల జ్వరము, కాఫ్, దగ్గు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా వాడు ఆకలి అని అడుగుతుంటే ఈ పని సగం కానిచ్చేసి ఆపేశాక, మా అక్క వల్ల నాకు గొంతు నొప్పి పెడుతుంది, వాళ్ళ అక్క వల్ల గొంతు నొప్పి పుడుతుందని చెప్తున్నాడు. అక్క 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 అని ఎక్కువ అరుస్తూ ఉంటాడనమాట. సో ఆమె ఏమో అంత తొందరగా పలకదు, పిలవగానే పలకదనమాట. సో అందుకని అరిచి అరిచి గొంతు నొప్పి వచ్చిందని చెప్తున్నాడు. సో ఇక వాడు ఆకలి అన్నాడని ఇట్లా కొన్ని, ఒక టమాటా, చిన్న ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. బాస్మతి రైస్ కొంచెం నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ కొంచెం నానబెట్టుకొని, మిల్ మేకర్ కూడా కొంచెం నానబెట్టుకుని ఇట్లా మసాలా రైస్ లాగా అయితే చేస్తున్నాను అనమాట వాడి కోసం లంచ్ కి. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. పొద్దున ఎప్పుడో పని స్టార్ట్ చేస్తే నాకు లంచ్ టైం వరకు అయిపోయింది అనమాట. సో ఇంకా వాడికైతే రైస్ చేసేస్తున్నాను. ఇదనమాట ఈరోజు మినీ బ్లాగ్. సో మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ క్లీనింగ్ అండ్ మా ఆఫ్టర్నూన్ లంచ్ కుకింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఛానల్ పేజ్ ని. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా దేవాంశ్ అయితే ఇప్పుడు రైస్ అయిపోయింది, తినేస్తున్నాడు. బాగుందంట, నచ్చిందని చెప్తున్నాడు. సో ఇదనమాట వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.